ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ చేపట్టిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల పరిధిలోని 89 గ్రామ పంచాయతీలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలో 64 వార్డులలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18,000 మంది సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. గురువారం జగ్గారెడ్డి నేతృత్వంలో సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్యాల ఆంజనేయులు, సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సిడిసి చైర్మన్ రామరెడ్డి, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు జార్జ్, సంగారెడ్డి మండల అధ్యక్షులు బుచ్చిరాములు, కొండాపూర్ మండల అధ్యక్షులు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మండల అధ్యక్షులు సిద్దన్న, సదాశివపేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామచంద్ర నాయక్, కుమార్ నాయకులు కూనా సంతోష్, కిరణ్ నరసింహారెడ్డి, ఆచిరెడ్డి, గుండు రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాల్లో 89 గ్రామాలు, సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలలో 64 వార్డులలో సంతకాల సేకరణ జరిపించామన్నారు. దొంగ ఓట్లను తయారు చేసి వాటి ద్వారా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తోందన్నారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ దొంగ ఓట్లతో 50 నుంచి 60 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లను మరో రాష్ట్రంలో కూడా ఒక జిల్లాలో ఉన్నట్లు మరో జిల్లాలో మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. దొంగ ఓట్ల ప్రక్రియను బీజేపీ చేస్తోందని రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన ఎన్నికల కమిషన్ పట్టించుకోవటం లేదన్నారు. బీజేపీకి కేంద్రం ఎన్నికల కమిషన్లు ఇద్దరు లోపాయకారి ఒప్పందంతో భాగంగానే ఈ ఓట్ చోరీ జరిగిందన్నారు. ఇదే విషయమై రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఎన్నోసార్లు ప్రస్తావించారన్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారన్నారు. ప్రజలకున్న ఓటు హక్కు బీజేపీ పార్టీ కాలరాస్తుందన్నారు. దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును మోదీ, అమిత్ షాలు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో 100 మంది ఓటర్లతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 89 గ్రామాలు, 64 వార్డులు కలిపి 18,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. రేపు గాంధీ భవన్ కు ఈ సంతకాల సేకరించిన పత్రాలను గాంధీ భవన్ లో సబ్మిట్ చేయడం జరుగుతుందని తెలిపారు. చివరిగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ గారు పిలుపు మేరకు తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే నటరాజన్, మీనాక్షి నటరాజన్ మా ఇన్ఛార్జ్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరి యొక్క నాయకత్వంలో మరి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముగించుకొని రేపు గాంధీ భవన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. 18,000 సంతకాల సేకరణతో కూడుకున్న పత్రాలను రేపు గాంధీ భవన్లో ఇవ్వడం జరుగుతుంది.